ఇంట్లో పని చేసుకున్నాను. అన్నం వండి పెట్టడం కానీ ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది మన అన్ని కోణాల్లో తగిన విధంగా లబ్ధి పథకాలను మన ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలను అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ CAIMA ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటా అన్నాడు సార్. ఆర్మీయా? నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటాను, నీకు ఏం తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసమ్మా. ఆ సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు. అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు. అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. జవాన్ అయ్యి మమ్మల్ని అందరికి ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు విజయవాడ ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర కళలు, మన తెలుగు భాష, మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది. విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు అందజేయడం. చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం. స్కూల్స్ లో, కాలేజీల్లో ఇప్పుడున్నాము. ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాధపడి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లల్ని పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో.